ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చేసిన రెసిపీ కారం రైస్. అంటే మనకి రైస్ మిగిలిపోతుంది కదా, ఆ రైస్తో నేను రైస్ అయితే చేశాను. కారం వేసి చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరూ బాగుందన్నారు. టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మనకి మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని ఉండలు లేకుండా కలిపేసుకొని దాంట్లోనే కారము, రైస్కి తగినంత కారము, గరం మసాలా, సాల్ట్ వేసి ముందే కలిపేసుకోవాలి. ఈ 3 ఐటమ్స్ రైస్ మొత్తానికి పట్టించుకోవాలన్నమాట. బాగా పట్టించుకున్న తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని, రైస్కి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ మనకి తెలుస్తుంది కదా, అంత క్వాంటిటీ ఆయిల్ వేసేసుకొని దీంట్లో గరం మసాలా దినుసులు వేసుకోండి. మన దగ్గర ఏవి ఉంటే అవే వేసుకోండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్ అయితే నేను వేసాను. ఆకు, చెక్క, లవంగా వేసేసి జీలకర్ర వేసాను. షాజీరా అయినా వేయచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, చిన్నులపాయలు, కరివేపాకు వేసాను అనమాట. చిన్నులపాయలు నేను ప్రతి దాంట్లో వేస్తానండి, ఎందుకంటే హార్ట్కి మంచిది కదా. ఎవ్రీడే 3 చిన్నులపాయలన్నా తినాలంట. సో అందుకని ప్రతి ఐటెంలో నేను చిన్నులపాయలు అయితే మస్ట్ అండ్ షుడ్గా వేస్తాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసింది అయితే చాలా టేస్టీగా వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత మన దగ్గర ఏ వెజిటబుల్ ఐటమ్స్ ఉంటే అవే వేయండి. నా దగ్గర ఓన్లీ క్యారెట్ ఉంది. పచ్చి బఠానీ ఉన్నా వేసుకోవచ్చు. ఈ క్యారెట్ లైట్గా ఫ్రై అయితే చాలు, ఎందుకంటే క్యారెట్ పచ్చివైనా తినేస్తాం కదా. అవి ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని దీంట్లో వేసేసుకోవడమే. ఆల్రెడీ దీంట్లో అన్నీ వేసాం కాబట్టి ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ యాడ్ చేయవసరంలా. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఆ కొత్తిమీర ఫ్రై అయ్యే వరకు మనము బాగా కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలపాలండి. అప్పుడు మనకి రెస్టారెంట్ స్టైల్లో వస్తుందన్నమాట. బాగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ 3 ఐటమ్స్ని, ఇంకా సాల్ట్ ఏం వేయద్దు, స్టార్టింగ్లోనే వేసాం కదా, మంచి టేస్టీ ఐటమ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.